హిందూ సాంప్రదాయంలో హనుమంతుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. హనుమాన్ ఆలయం లేని ఊరంటూ మనకెక్కడా కనిపించదు. కార్యసిద్ధిని, శత్రువుల్ని జయించడానికి మనం ఎక్కువగా హనుమంతుడిని ప్రార్థిస్తూ ఉంటాము. అయితే ఈ హనుమంతుణ్ణి మనం శని దోష నివారణకు, మరలా మనకున్న గ్రహ బాధల కోసం కూడా ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి రామభక్తుడైన హనుమంతుడిని మనం హనుమత్ విజయంగా రేపటి రోజున జరుపుకుంటున్నాం. హనుమత్ జయంతి వేరు, హనుమత్ విజయం వేరు. అసలు హనుమత్ జయంతికి హనుమత్ విజయానికి ఉన్న డిఫరెన్స్ అంటే తేడాని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఆంజనేయ స్వామి వారు వైశాఖ మాసంలో దశమి రోజున పుట్టారు కాబట్టి దానిని హనుమత్ జయంతిగా జరుపుకుంటూ, కొన్ని ప్రాంతాల వారు శ్రీరామనవమి అయిన 6వ రోజున హనుమత్ విజయంగా రేపటి రోజున జరుపుకుంటూ ఉంటారు. ఈ హనుమత్ విజయాన్ని ఎందుకు జరుపుకుంటారు అంటే, రాముల వారికి ఎంతో సహాయం చేసిన హనుమంతుడు లంకకు వెళ్ళి లంకా దహనం చేసి సీతమ్మవారిని చూసి ఆవిడకి ధైర్యాన్ని చెప్పి రావణాసురుని సభలో రావణుడి ముందు స్తుతిస్తూ లంకా దహనం చేసి ఆయన లంక నుంచి బయటకు వచ్చారు. అటువంటి లంకా దహనం చేసిన రోజుని హనుమత్ విజయోత్సవంగా మనం జరుపుకుంటూ ఉంటాము. ఆ హనుమత్ విజయోత్సవం మనకు ఈ సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖు 2026న మనం హనుమత్ విజయంగా జరుపుకుంటాము. ఈ హనుమంతుడిని ప్రార్థించడం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన సుందరకాండ పారాయణం ప్రతి ఇంటా జరుగుతూ ఉంటే ఆంజనేయ స్వామి వారు సదా మనల్ని రక్షిస్తూ ఉంటారు. అందరికీ హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు.